శతాబ్దాల ఘన చరిత్ర కలిగిన ఈ నిర్మాణం ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంటుంది. దాదాపు 2 దశాబ్దాల పాటు కష్టపడి వేల మంది శిల్పులు, క్రాఫ్ట్ మ్యాన్లు కలిసి ఈ నిర్మాణం కోసం పనిచేశారు. ఇంత అపురూపమైన పాలరాతి నిర్మాణం రోజు రోజుకు మసకబారడంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ చారిత్రక నిర్మాణాన్ని పరిరక్షించడంతో ప్రభుత్వం విఫలమవుతుందనే విమర్శలు పెరుగుతూనే ఉన్నాయి. ఐకానిక్ తాజ్ మహల్ ను సంరక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైనందుకు భారత పురావస్తు శాఖపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో మండిపడిన తర్వాత కూడా షాజహాన్, ముంతాజ్ మహల్ల ప్రధాన సమాధుల లోపల నీరు కారడం, తేమ రావడం ఆగలేదు. నిజానికి తాజ్ మహల్ నిర్మాణం అయినప్పటి నుండి ఈ లీకుల సమస్య ఉన్నట్లు తాజ్ మహల్ చారిత్రక రిజిస్టర్ చెబుతోంది. తాజ్ మహల్ 1652లో మొదటిసారి కారుతున్నట్లు గుర్తించారు. ఆ తర్వాత యువరాజు ఔరంగజేబు ఉత్తరం వైపునున్న 2 ప్రదేశాల నుండి నీరు కారుతున్నట్లు నివేదిస్తూ సుదీర్ఘమైన లేఖ రాసినట్లు తెలుస్తోంది. తర్వాత 1872 బ్రిటిష్ కాలంలో గోపురానికి ఇంజనీర్ జేడబ్ల్యూ అలెగ్జాండర్ పర్యవేక్షణలో మరమ్మతులు జరిగాయి. దాని తర్వాత 1924లో సమీపంలోని పాక్ ఖాన్ ఈ ఆలం గోడ కూలిపోయింది. అక్కడ కూడా మరమ్మతులు జరిగాయి. తర్వాత 1928లో తాజ్ ఆవరణంలోని రాజమసీదులో లీకేజ్ వచ్చింది. దానిని వాటర్ ప్రూఫ్ చేసి సెట్ చేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత 1941లో ప్రధాన గోపురంపై లీకేజ్ నిరోధించడానికి మళ్లీ చర్యలు చేపట్టారు. అయితే 1978లో సంభవించిన భారీ వరదల సమయంలో తాజ్ మహల్ భూగర్భ గదులు దెబ్బతిన్నాయి. దీనితో గోపురంతో పాటు భూగర్భ గదుల్ని కూడా పునరుద్ధరించాలని అధికారులు అనుకున్నారు. అప్పటి నుండి మరమ్మతులు చేయించడం, కొన్నాళ్లకు నీరు కారడం జరుగుతూనే ఉంది. అయితే దీనికి పర్మనెంట్ పరిష్కారం మాత్రం అధికారులు కనుక్కోలేకపోతున్నారు. 6 ఏళ్ల క్రితం తాజ్ మహల్ ను సంరక్షించడంలో శ్రద్ధ చూపట్లేదని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాని సుప్రీంకోర్టు మందలించింది. 2018 ఏప్రిల్ 11 సాయంత్రం 7:30 గంటలకు తాజ్ మహల్ కట్టడంలోని ఒక రాతి కమలం విరిగిపోయి కింద పడింది. 5 అడుగుల ఎత్తున్న స్తంభం నేలను తాకడం వల్ల ఆ ఎర్రని ఇసుకరాయి మెత్తగా నలిగిపోయింది. కానీ దీన్ని ఎవరు పట్టించుకోలేదు. ఆ రోజు గాలి వేగం గంటకు 130 కిలోమీటర్లు వచ్చింది. ఆ ప్రదేశంలో 52 చెట్లు నేలకూలాయి. మరో 100 చెట్ల కొమ్మలు విరిగాయి. సంవత్సరాలుగా పెరిగిన పొదలు నేలమట్టమయ్యాయి. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా 42 ఎకరాల్లో విస్తరించి ఉన్న 17వ శతాబ్దపు ఈ స్మారక చిహ్నాన్ని చూడడానికి ప్రతిరోజు 35,000 నుండి 40,000 మంది సందర్శకులు వస్తుంటారు. భారతదేశానికి వెళ్లే విదేశీ పర్యాటకుల్లో తాజ్ మహల్ కు 23% వాటా ఉంది. దాని ద్వారా భారత ప్రభుత్వ ఖజానాకు టికెట్ల అమ్మకాల ద్వారా సంవత్సరానికి 5 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం వస్తుంది. మొఘల్ కాలం నాటి ఈ శిల్పకళకు ఎప్పుడూ ప్రసిద్ధి చెందిన ఆగ్రా నగరంలో ఇప్పుడు పీల్చే గాలి కూడా కాలుష్యమైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచంలోని 15వ అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఆగ్రా ఉంది. 1631లో మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం నిర్మించిన స్మారక చిహ్నాన్ని రక్షించడానికి ఈ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలను సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తోంది. తాజ్ మహల్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. అయితే కాలుష్యం కారణంగా తాజ్ మహల్ రంగు మారడంపై గతంలో సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. పిటిషనర్ పర్యావరణవేత్త ఎంసీ మెహతా సుప్రీంకోర్టు ఆదేశాలను అధికారులు పాటించడం లేదని, దీని కారణంగా పరిస్థితి భయంకరంగా మారిందని పిటిషనర్ పేర్కొన్నారు. దాని రంగు మారడమే కాకుండా చిన్న పెద్ద గోపురాలకు ప్యాచెస్ పడుతున్నాయి. అందులో భాగంగానే ఇటీవల ఒక మినార్ కూడా పడిపోయింది. అయితే తాజ్ మహల్ శిథిలావస్థకు చేరుకుందని, ఆగ్రాలో యమునా జలాలు ముగిశాయని, సుప్రీంకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కారని, ఆక్రమణలు, పరిశ్రమలు కూడా పుట్టుకొచ్చాయని పిటిషనర్ ధర్మాసనానికి తెలిపారు. తాజ్ మహల్లో భద్రతా సమస్యను లేవనెత్తారు. సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని, స్మారక చిహ్నం నుండి డబ్బు సంపాదించడం తప్ప భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయడం లేదని ఆరోపిస్తున్నారు. దీనితో తర్వాత సుప్రీంకోర్టు దాదాపు 10,400 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న తాజ్ ట్రాపీజియం జోన్లో పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన విజన్ డాక్యుమెంట్ ముసాయిదాను తమ ముందు ఉంచాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది. ఆగ్రా పరిసర ప్రాంతాల్లో ఉన్న ఫౌండ్రీలను అక్కడి నుండి తరలించాలని
సమీపంలోని రిఫైనరీల నిర్వహణకు సహజ వాయువును వినియోగించాలని అప్పట్లో కోర్టు సూచించింది. కానీ ఈ ఆదేశాలను గాని ఆ తర్వాత పలు సందర్భాల్లో చేసిన సూచనలు గాని ప్రభుత్వాలు సరిగా పట్టించుకున్న దాఖలాలేదు. ఆ మధ్య ఒక హోటల్ నిర్మాణం కోసం తాజ్ పరిసరాల్లో దాదాపు 25 వృక్షాలను కూల్చేశారు. దానిపై జాతీయ హరిత ట్రిబ్యునల్ విచారిస్తుండగానే ఉత్తరప్రదేశ్లోని మధురకు ఢిల్లీకి మధ్య రైల్వే ట్రాక్ నిర్మించడానికి 400 చెట్లు కొట్టేయవలసి ఉంటుందని, ఇందుకు అనుమతించాలని సుప్రీంకోర్టును కోరుతూ కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. దీనికి బదులు ఆ చారిత్రక కట్టడాన్ని ధ్వంసం చేయదలుచుకున్నామని చెబితే సరిపోతుంది కదా అని ధర్మాసనం వ్యాఖ్యానించిందంటే ఈ అఫిడవిట్ ఎంత ఆగ్రహం తెప్పించిందో అర్థమవుతుంది. ప్రపంచంలో ఏ మూలకెళ్లినా తాజ్ మహల్ ను భారత్ కు పర్యాయపదంగా చెప్పుకుంటారు. ఏటా విదేశీ పర్యాటకుల్ని ఆకర్షించే చారిత్రక కట్టడాల్లో అగ్రస్థానం తాజ్ మహల్దే. 7 ప్రపంచ వింతల్లో అంతర్జాతీయ సంస్థ యునెస్కో దాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఆ అద్భుతానికి ఇన్ని రకాల గుర్తింపు ఉన్నా ఇంట్లో ఈగల మోత, బయట పల్లకి మోత అన్నట్లు ఇక్కడి పాలకులు మాత్రం దానిపై శ్రద్ధ చూపించట్లేదు. ఇక కీటకాలు, శైవలాలు తాజ్ మహల్ ను దెబ్బతీస్తున్నాయని పురావస్తు శాఖ అధికారులు చెబుతున్నారు. సమీపాన ఉన్న యమునా నది నీరు నిలిచిపోయి నాచు పట్టడం వల్ల దాని ప్రభావం తాజ్ పై పడుతుందని అంటున్నారు. అయితే నీరు నాచు పట్టడం నిజమే అయినా అది ఎగిరొచ్చి తాజ్ మహల్ ను దెబ్బతీస్తుందా అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నిజానికి గాలిలో గంధకం, నత్రజని తదితర ఉద్గారాల పరిమాణాలు పరిమితికి మించి ఉన్నాయని, అప్పుడప్పుడు కురిసే ఆమ్ల వర్షాలు తాజ్ అందాన్ని పాడు చేస్తున్నాయని నిపుణులంటున్నారు. అయితే అక్కడ కాలుష్యాన్ని తగ్గించడానికి తాజ్ మహల్ చుట్టూ భారీ సంఖ్యలో మొక్కలు పెంచాలని కేంద్రం నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే ఎన్నేళ్లుగా జరిగిన విధ్వంసాన్ని చెట్లు ఇప్పటికిప్పుడు పూడ్చలేవు. అందుకు చాలా కాలం పడుతుందని అంటున్నారు నిపుణులు. యమునా నది తీరం వ్యర్థాలకు నిలయంగా మారింది. అక్కడ కొన్ని దశాబ్దాలుగా కర్మాగారాలకు అనుమతులియడం వల్ల ఆ వ్యర్థాలన్నీ వచ్చి దానిలో కలుస్తున్నాయి. ఆ కర్మాగారాలు వదిలే పొగ తాజ్ మహల్ ను కమ్ముతుంది. దశాబ్దాలు గడుస్తూ ఉన్నా వాటి దుష్ప్రభావాన్ని కాస్తైనా నివారించడానికి ప్రయత్నించకపోవడం ఈ పరిస్థితికి కారణమవుతుంది. కొన్నేళ్ల క్రితం సిరియాలోని పురాతన నగరం పాల్మైరాను ఐఎస్ ఉగ్రవాదులు ముట్టడించి అందులోని కొత్త రాతియుగం నాటి అపురూప కళాఖండాలను, తర్వాత కాలంలో నిర్మించిన భవంతులను ధ్వంసం చేశారు. ఇక ఇలాంటి నిర్లక్ష్యంతో తాజ్ మహల్ లాంటి చారిత్రక కట్టడాలకు అచ్చం అదే గతి పట్టకముందే అధికారులు మేలుకోవాలి. For more videos like this, subscribe Big TV channel.